ఏంటి గంగా ఇది? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? సారీలు సార్, మీరు మంట మంట అంటుంటే ఎలా తగ్గించాలో తెలియదు, అందుకే. సరే ఇక వెళ్ళు. సరే రుద్ర, తర్వాత డిస్కస్ చేద్దాం. నేను వస్తాను. సారీలు సార్. అసలు ఏమైంది నీకు ఇవాళ? నా మొగుడు మీద ఎవరి దృష్టి పడకూడదని ఆరాటం. ఏంటి ఏమన్నావు? మీకేమవుతుందోనని ఆరాటం అంటున్నాను సార్. అది సరే, ఇంతకీ కాఫీలో ఏం కలిపావు? నిజం చెప్పు. కాఫీలో కాఫీ పౌడరే కలిపాను సార్. కాకపోతే ఆ కాఫీ పౌడర్ డబ్బాలోనే మర్చిపోయి కారం పొడి వేశాను, అందుకే అలా అయి ఉంటుంది. బాగానే కవర్ చేసావు కానీ కాస్త నీ పీత బ్రెయిన్ యూజ్ చేయడం మానే. అరే, తనేదో అకాడమీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేయమంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. టైంకి తింటూ అత్తయ్య గారు కాఫీ. ఏంటి పారు అప్పుడే వెళ్ళిపోతున్నావు? రుద్ర ఏమన్నాడు? నో అన్నాడా? అదేం లేదాంటీ, రుద్ర నాకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు. మరెందుకలా ఉన్నావు? ఏం లేదాంటీ, నా అకాడమీ ఓపెనింగ్ మాత్రం మీ చేతుల మీదుగానే జరగాలి. బ్లెస్ మీ ఆంటీ. లే, నువ్వు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. ఆల్ ద బెస్ట్. Hey, Paru. You starting academy? Do one thing. I advertising your academy. Like a model. Paru Sports Academy. ఇందులో జాయిన్ అయి ప్లేయర్స్ అయిపోండి. Hey, how tell? ఇందుమతి, నీకు సోషల్ మీడియా పిచ్చే అనుకున్నాను. ఇప్పుడు యాక్టింగ్ పిచ్చి కూడా స్టార్ట్ అయిందా? Just thinking, sister. ఆంటీ, మీరు పర్మిషన్ ఇస్తే రుద్రని మా సైట్ దగ్గరికి తీసుకెళ్తాను. మనం మన సైట్ చూడడానికి వెళ్దాం, వస్తావా? యాక్చువల్లీ నాకు హెల్ప్ చేస్తామని కమిట్ అయినప్పుడు ఏమడిగినా చెయ్యాలి. కార్ కీస్ తీసుకొస్తాను. కూర్చోపారు. ఓకే ఆంటీ. వదినా, ఇంట్లో తన ఆటలు సాగడం లేదని బయటికి తీసుకెళ్లాలని చూస్తుంది. ఎస్, వాళ్ళని ఎలా అయినా ఆపాలి. ఎలా ఆపుతాం రా? హౌ? పారు, వెళ్దామా? స్నేహ, ఆయన శుభమా అని బయలుదేరుతుంటే తుమ్మ వెంట సూర్య. అయితే వెళ్ళకూడదు. ఆగండి ఆగండి, నేను ఇలాంటివేమీ నమ్మను. అత్తయ్య గారు నమ్ముతారు. అత్తయ్య గారు, మీరైనా చెప్పండి. పారు, కూర్చోమ్మా. సిట్. ఓకే ఆంటీ. కొన్ని సెంటిమెంట్స్ ని పాటించాలి. ప్రమిళ, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సరే అత్తయ్య గారు. మంచినీళ్ళు తాగి మళ్ళీ స్టార్ట్ అవుతారేమో. నెక్స్ట్ ఏం చేస్తావు వదినా? వంశీ, నేను 1 2 3 అనగానే ఆ గ్లాస్ తీసుకుని అక్కడ పడేసి, అప్పుడు ఆగిపోతారు. సరేనా? ఇవ్వు. థ్యాంక్ యూ. 1
2 మేము బయలుదేరుతామండి. 3 అరేరే, శుభమా అని బయలుదేరుతుంటే గ్లాస్ పగలటం అశుభం. అదేదో బై మిస్టేక్ లో జారిందిలే ప్రీతి. రుద్ర కాస్త ఫ్రీగా ఉన్నప్పుడే సైడ్ చూడడం మంచిది. అయినా కన్స్ట్రక్షన్ ప్లాన్ కూడా చూసుకోవాలిగా. కమాన్ రుద్ర. వంశీ ఏంటి, శివకి యాక్సిడెంట్ అయ్యిందా? ఓ గాడ్, నేను వెంటనే బయలుదేరి రేపొద్దునకి వచ్చేస్తాను. శివ శివ, బయలుదేరేటప్పుడు ఏంటి దుర్వార్త? అపశకునం అపశకునం. ఎస్ 1 2 3 అపశకునమ్స్. వరుస విఘ్నాలు రావడం మంచిది కాదు. పారు, రేపు వెళ్ళండి. ఒక మంచి పని ప్రారంభించేటప్పుడు మంచి సమయం కూడా చూసుకోవాలి. సరే ఆంటీ, మీరు చెప్పినట్టు చేస్తాను. రుద్ర, మనం రేపు వెళ్దాం. ఏం వర్క్స్ పెట్టుకోకు. బాయ్. బాయ్ రుద్ర. మనం అనుకున్న పని అయిపోయింది. పదండి ఐస్ క్రీమ్ తిందాం. ఆగండి. ఏంటి మ్యాటరు? ఏం లేదు. అందరూ ఒకే మాట మీద ఉన్నట్టున్నారు. అదేం లేదు. ఏంట్రా, నీకు నిజంగానే తుమ్మొచ్చిందా? మరే వారం నుంచి ఒకటే కోల్డ్ అన్నయ్యా. ఆబా అచ్చు, ఆబా. ఏరా, నిజంగానే నీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందా? అవును, కాదు, మర్చిపోయాను.